ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కడ లేదు. మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు దేశంలో. నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా, ఏ కార్యక్రమం కావాలన్నా, లేదు ఏదైనా ప్రజలకు తెలియ చెప్పాలన్నా, లేదా ప్రజలకు వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ అక్కడ ఉంది. ఉదాహరణ మనం అది చూసాం కదా, ఇది కరోనా వచ్చినప్పుడు, మన అది ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు ఎంత పెద్ద ఎత్తున జరిగిందో ఏ రకంగా. ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్, మెడికల్ ప్రొఫైల్ మన దగ్గర ఉంది. ఎవరికి ఏ జబ్బు ఉందో, జ్వరం ఉందో, బీపీ ఉందో, షుగర్ ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా? ఆ డేటాను బట్టి మందులు ఇచ్చారా? ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఇస్తున్నాం. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్తదనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, అదే నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి. అది ప్రభుత్వం తన బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను వదులుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు. ఎంతసేపు వేస్తారు మాకు జగన్మోహన్ కోపం, మా TV5 చూసి వేస్తారు, మా ABN చూసి వేస్తారు, ఈటీవీని చూసి వేస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం 7 గంటలకి చదువుతున్న పనికి మళ్ళీ డిబేట్లు చూసి వేస్తారు అనుకుంటారు. సరే బ్రహ్మ, సరే పోనీయండి అనుకునేయండి. అంటే ప్రశాంత్ కిషోర్ నిన్న మొన్న నుంచి జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారు, జగన్ ఓడిపోతున్నారు, ఆయన పైకి మేకపోతే అదే మరి ఈరోజు కూడా మాట్లాడారు. అది చెప్తాను. ప్రశాంత్ కిషోర్ ఏంటి బ్రహ్మ అండి, బ్రహ్మ అదేమైనా బ్రహ్మంగారు తెలిసిన బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా భ్రమలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము, అది తర్వాత చూసాం తత్వం. ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్గా లేదు, ఇది వేస్తూ అనుకున్నాము. జిమ్కి అంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్గా ఆయనకు కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ జరగదు. 2019లో ప్రశాంత్ కిషోర్ ఏమీ చేయలేదంటారా? జిమ్మికలు చేయొచ్చు, నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్మికలు. దీనివల్ల 1 టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలేసాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు అంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు. చిట్కా ఇప్పుడు ఆ క్షణంకి మనకు వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికి రాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్సీ, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల, అవి పనికి వస్తాయి. ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు. రిజల్ట్స్ కింద సంబంధం లేదు. తప్పు రిజల్ట్స్తో వాళ్ళని పెట్టుకోవడం తప్పు. అది తప్పు. 2 పాయింట్లు ఏదేం చెప్తా, నాకు చేసేవాడిని నేను, తర్వాత అనుభవించేవాడిని నేను. వాళ్ళకేం పోయింది? వాళ్ళు మన్నాడు వెళ్ళిపోతారు. ప్రశాంత్ కిషోర్ కానీ, ఐపీఐకి కానీ, ఇంకొకరు కానీ పర్మనెంట్ ఎవరు? వైసీపీ పార్టీ పర్మనెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్.
పర్మనెంట్ ఎవరు? అందులో ఉన్న నాయకులు, కార్యకర్తలు పర్మనెంట్ కదా. ఉంటుంది మేబీ ఎసిస్టెన్స్ తప్పే ఉంది. నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్నప్పుడు నీ చేతిలో ఫోన్ ఎందుకు? అంతే అంతే సపోర్టు. అది కాదమ్మా, కాదు దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఫోన్ ఎందుకు? కోఆర్డినేషన్ కదా, కమ్యూనికేషన్ గ్యాప్ కదా. నువ్వు అంటే మీ బాస్ చేయగానే నువ్వు అత్తడానికి కదా పెట్టుకున్నావు. సరే, ఎవరో బయట వాళ్ళు ఎవరో అంటారు, బయట ఎవరో అంటారు. మా ఐపాక్లు వచ్చి 3 పేర్లు చెప్తారు. మా లీడర్ వచ్చి 3 పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు. వీడు బాగున్నాయంటే అవుద్ది. ఐపాక్లు 6 ఇస్తారు, 6 ఉంటారు అక్కడ. అభ్యర్థి ఇంకా ఇచ్చిన 6 ఇచ్చేస్తారు, ABCDEF అని. అది కాకపోతే ఇది కాకపోతే పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా. అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చినా జాబ్ లెటర్ నేను ఇచ్చేవాడు అని చెప్పుకునేటట్టు ఉండేది. ఆ టైపు తప్పే ఉంది. అదే రాస్తారు, పేరు పక్కన వచ్చి వాడి తాలూకా పాజిటివ్ నెగిటివ్, పేరు పాజిటివ్ నెగిటివ్. 6 ఉంటారు, 6 ఎవడొచ్చినా అనిచిందే. జిల్లాల వారీగా సార్ పర్సంటేజ్ 84% వచ్చింది. అవును, మనకు ఉత్తరాంధ్ర లేదా బీసీ సామాజిక వర్గం, ఈస్ట్ వెస్ట్, టాప్ డామినేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎలక్షన్ లో ఈ ప్రభావం బాగా ఎక్కువగా చూపించింది పర్సంటేజ్. ఏ పర్సంటేజ్ వల్ల? పెరిగిన